హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు టూ రెసిపీస్ చూద్దాము. ఒకటి ముక్కల చారు విత్ ఆల్ వెజిటేబుల్స్ అండ్ ఐవీ గార్డ్ ఫ్రై, దొండకాయ ఫ్రై. ఓకే, లెట్స్ స్టార్ట్ ది రెసిపీ. సో ఇంగ్రీడియంట్స్ are on the screen. Just have a look at it and keep it ready before starting the recipe. Start the recipe. స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకొనేసి ఆయిల్ వేసి తాలింపు పెట్టేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు ఆప్షనల్. ఇక్కడ నేను యాడ్ చేశాను. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు కొంచెం ఫ్రై కాగానే డ్రమ్ స్టిక్స్, మునక్కాయ, అవి కొంచెం ఫ్రై కాగానే అదర్ వెజిటేబుల్స్. ఇక్కడ వెజిటేబుల్స్ నేను దోసకాయ, మునక్కాయ, టమాటోసే తీసుకున్నాను. మీరు మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్, పొటాటో, వంకాయ, అలా ఏం వెజిటేబుల్స్ ఉంటే అవి యాడ్ చేసేసుకోవచ్చు. కొంచెం వేగాక పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని ఒక 2 minutes తర్వాత టమాటోస్, అవి కూడా కొంచెం మగ్గాక కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఆ తర్వాత కొంచెం సాల్ట్, ఇంకా మిర్చి పౌడర్. యాడ్ చేసేసుకొని ఒక 1 minute తర్వాత మనం నానబెట్టిన చింతపులుసు పోసేసుకొనేసి మంచి మిక్స్ చేసేసుకొని ఒక్క 1 విజిల్ పెట్టుకోవాలి. వన్ విజిల్ వచ్చేలోపు మనము దొండకాయ ఫ్రై చేసుకుందాము. ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్, ఇంకా కొంచెం కర్రీ లీవ్స్ వేసుకొని వేయించుకోవాలి. అదొక్క 2 minutes అయ్యాక పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు యాడ్ చేసేసుకోవాలి. మంచిగా కలిపేసేసుకొనేసి సాల్ట్ వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. సో ఫ్లేమ్ లో టు మీడియం ఫ్లేమ్లో ఉండాలి. ఫ్రై కాబట్టి ఇట్ టేక్స్ టైమ్. సో ఇక్కడ ఒక టిప్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ గైస్. సో మనం ఫ్రై చేసేటప్పుడు మనం మూత పెట్టి ఉడికించుకుంటాం కదా, మూత పైన కొన్ని వాటర్ వేసి పెడితే అడగంటకుండా ఉంటుంది అండ్ ఆ ఆవిరికి తొందరగా కుక్ అవుతుంది. అంతలోపు మనం కుక్కర్ విజిల్ తీసి చారు చూద్దాము. సో లుక్ అట్ ది చారు మరుగుతుంది. సో ఇక్కడ కొంచెం ధనియాల పొడి,
కొంచెం జీలకర్ర పొడి, ఇంకా వెరీ లిటిల్ మెంతు పొడి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేసుకునేసి ఒక 2 minutes తర్వాత ఇట్స్ రెడీ ముక్కల చారు. దొండకాయ ఫ్రై మూత తీసి ఒకసారి కలుపుకుందాము. సో ఇంకా ఉడకలేదు, మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఇంకొక 5 minutes వెయిట్ చేద్దాము. నెక్స్ట్ తర్వాత మూత తీసి కొంచెం కారము ఇంకా కొబ్బరి పొడి యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టకుండా 5 minutes లో ఫ్లేమ్లో ఫ్రై కానివ్వాలి. సో లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొనేసి దించేయాలి. అంతే, వీఆర్ డన్ విత్ దొండకాయ ఫ్రై. Hope you like the video guys. Thank you for watching. Please subscribe.